హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో VBOD-MAS రూల్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు ఆ రూల్ని ఫాలో అవుతూ మరిన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 24 + 13 - 5 ఇంటూ హాఫ్ ఆఫ్ 10 మైనస్ కర్లీ బ్రాకెట్ 45 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్ 17 - 2. దీంతో కర్లీ బ్రాకెట్ ఎండ్ అవుతుంది. దీన్ని సాల్వేషన్ చేయాలి. ఫస్ట్ మనకి BOD-MAS రూల్ ప్రకారంగా విన్కులం చూడాలి. విన్కులం అంటే బార్ ఉన్నది ఇక్కడ ఏవీ లేవు. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ బ్రాకెట్, ఇందులో స్మాల్ బ్రాకెట్ తీసుకోవాలి. మళ్ళీ ఆర్డర్లో కూడా స్మాల్ బ్రాకెట్ అంటే 17 - 2 అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఇక కర్లీ బ్రాకెట్ని ఫినిష్ చేద్దాం. ఇక్కడ 7, ఈ స్మాల్ బ్రాకెట్ ముందు ఏముంది, డివైడెడ్ బై 45 డివైడెడ్ బై 15 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. దీంతో ఈ కర్లీ బ్రాకెట్ ఎండ్ అయిపోయింది. ఇక రూల్ ప్రకారంగా ఓ అంటే మనకి పవర్ అన్నా లేదంటే పర్సంటేజ్ అన్నా. ఇక్కడ హాఫ్ ఆఫ్ 10 అన్నాడు. హాఫ్ ఆఫ్ 10 అంటే 5, అంటే 10లో సగం అని దాని అర్థం 5. సింబల్ ఏది ఉంది, మైనస్. ఇంకా నెక్స్ట్ ఈ 5కి ముందేముంది, ఇంటూ 5 మైనస్ 13 ప్లస్ 24. సో ఇక BOD-MAS రూల్ ప్రకారంగా నెక్స్ట్ ఏం చేయాలి, డివిజన్ లేదు ఇక్కడ డివిజన్ లేదు. ఇక ఏముంది నెక్స్ట్, ఎం అంటే మల్టిప్లికేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. 5 5 జా 25. ఇక్కడ బ్రాకెట్ ఫినిష్ అయిపోయింది కాబట్టి మనం బ్రాకెట్ లేకుండా రాసేయచ్చు. మైనస్ 13 ప్లస్ 24. నెక్స్ట్ BOD-MAS రూల్ ప్రకారంగా అడిషన్ ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఇవి రెండే ఉన్నాయి, 24 13. సో ఈ రెండింటిని మనం అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 37. తర్వాత రిమైనింగ్ 25 మైనస్ 3. ఇక BOD-MAS రూల్ ప్రకారంగా లాస్ట్కి ఏది వస్తుంది, సబ్స్ట్రాక్షన్ వస్తుంది. 37 మైనస్ 25 మైనస్ 3. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ రెండు ఉన్నాయి. మన రూల్ ప్రకారంగా నెగిటివ్ నెంబర్స్ని ఫస్ట్ ఏం చేయాలి, సింబల్ సేమ్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 37 మైనస్ 25 3 మైనస్ 28 వస్తుంది. ఇక 37లో 28 తీసేస్తే ఎంత వస్తుంది, 9 వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక నెక్స్ట్ మరొక సాల్వేషన్ చూద్దాము. 1 డివైడెడ్ బై స్క్వేర్ బ్రాకెట్ 1 + 1 డివైడెడ్ బై కర్లీ బ్రాకెట్ 1 + 1 డివైడెడ్ బై మళ్ళీ స్మాల్ బ్రాకెట్ 1 + 1 డివైడెడ్ బై 2 స్మాల్ బ్రాకెట్ అండ్ కర్లీ బ్రాకెట్ అండ్ దీంతో స్క్వేర్ బ్రాకెట్ కూడా ఎండ్. సో ఇక్కడ అన్నీ కూడా మనకి డివిజన్ అండ్ బ్రాకెట్సే ఉన్నాయి. ఇక్కడ విన్కులం లేదు, తర్వాత బ్రాకెట్ ఉన్నాయి, తర్వాత డివిజన్ ఉంది. ఇవి 3 ఆపరేషన్సే ఉన్నాయి, తర్వాత అడిషన్ ఉంది. సో ఫస్ట్ మనం రూల్ ప్రకారంగా ఏంటి, విన్కులం లేదు కాబట్టి బ్రాకెట్లో ఫస్ట్ ఏది ఇక్కడ ఉంది, స్మాల్ బ్రాకెట్ని తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 డివైడెడ్ బై 2 అంటే మనకి KFC రూల్ ప్రకారంగా ఇది సేమ్ అలాగే ఉంచుకుంటాం. ఇదేమో ఫ్లిప్ అవుతుంది, ఈ ఆపరేషన్ ఏమో చేంజ్ అవుతుంది. అంటే డివైడెడ్ బై ఉన్నది ఇంటూ అవుతుంది, 2 1/2 అవుతుంది. అంటే 1/2. ఇక ముందేముంది 1, దీంతో స్మాల్ బ్రాకెట్ ఎండ్ అవుతుంది. 1 + 1/2 అంటే 3/2. ఈ స్మాల్ బ్రాకెట్ ముందున్న ఆపరేషన్ ఏంటి, డివైడెడ్ బై 1 అంటే ఇప్పుడు ఇది దించుకుందాం. 1 డివైడెడ్ బై 3/2. మళ్ళీ ఇక్కడ KFC రూల్ అప్లై చేస్తే 1 డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఇది ఫ్లిప్ అవుతుంది, 2/3 అంటే 2/3. ఇక ఏముంది ఇక్కడ 1 + 2/3. దీంతో కర్లీ బ్రాకెట్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ అంటే ఎంత అవుతుంది, 5/3. ఇప్పుడు ఈ బ్రాకెట్ ముందు ఏముంది ఆపరేషన్, డివైడెడ్ బై 1. మళ్ళీ ఇక్కడ KFC రూల్ అప్లై చేస్తే 1 అలాగే ఉంటుంది, ఇది చేంజ్ అవుతుంది, ఇంటూ అవుతుంది, ఇది ఫ్లిప్ అవుతుంది, 3/5 అంటే 3/5. ఇక ఏముంది ఈ ఆపరేషన్, దీనికన్నా ముందు ప్లస్ 1, దీంతో స్క్వేర్ బ్రాకెట్ కూడా ఎండ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 8/5. ఈ స్క్వేర్ బ్రాకెట్కి ముందు ఏముంది ఇక్కడ ఇంకా 1 డివైడెడ్ బై 8/5. సేమ్ మళ్ళీ KFC రూల్ ఇక్కడ అప్లై చేస్తే 1 డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఇది ఫ్లిప్ అవుతుంది, 5/8 అంటే 5 1 జా 1, 5/8. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఇక థర్డ్ ప్రాబ్లం, మరొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 360 డివైడెడ్ బై 36 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 5.
ఇక్కడ ఏంటి బాడ్మాస్ రూల్ ఇక్కడ ఎలా అప్లికబుల్ అవుతుంది, అన్ని డివిజన్సే ఉన్నాయి కదా అని డౌట్ కదా. సో డివిజన్ ఎప్పుడు కూడా మనకి 4 ఆపరేషన్స్లో అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తాం, కానీ డివిజన్ని మాత్రం రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాం. సో ఇక్కడ కూడా అదే రూల్ అప్లై చేస్తూ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చేయాలి, ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ రెండింటిని డివిజన్ చేస్తే 360 డివైడెడ్ బై 36 అంటే దాని ఆన్సర్ వచ్చేసి 10 వస్తుంది. 10 డివైడెడ్ బై ఇప్పుడు నెక్స్ట్ ఎంత తీసుకోవాలి, 6 వరకు తీసుకోవాలి. 6 10/6 అంటే 10 ఇంటూ మన కేఫ్స్ రూల్ ప్రకారంగా ఇంటూ 1/6 అంటే 2 5 జా 2 3 జా 5/3. ఇక నెక్స్ట్ 6 అయిపోయింది, ఇప్పుడు 1 డివైడెడ్ బై 1 మళ్ళీ కేఫ్స్ రూల్ ప్రకారంగా 5/3 ఇంటూ 1 అంటే 5/3. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏముంది 5 డివైడెడ్ బై 5 సేమ్ మళ్ళీ కేఎఫ్సి రూల్ అప్లై చేస్తే 5/3 ఇంటూ ఇది ఫ్లిప్ అవుతుంది 1/5 అంటే 5 క్యాన్సిల్ అవుతుంది 1/3 వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. మరి ఇలా చేస్తూ వెళ్ళడమే రైట్ అని ఎలా చెప్తారు మీరు అని మీరు అనొచ్చు. ఒకసారి దీన్ని మనం రైట్ నుంచి లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ చేసి చూద్దాం. ఇప్పుడు డివిజన్ ఏది చేసినా కూడా దాని వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. మరి మనం ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి చేస్తూ వెళ్దాం. 5 డివైడెడ్ బై 1 ఫస్ట్ ఇది చేద్దాం. ఇది చేస్తే సేమ్ కేఎఫ్సి రూల్ ప్రకారంగా 1 ఇంటూ 1/5 అంటే 1/5. నెక్స్ట్ మళ్ళీ 6 డివైడెడ్ బై 6 సేమ్ కేఎఫ్సి రూల్ ప్రకారంగా 6 ఇంటూ మళ్ళీ 5/1 ఫ్లిప్ అవుతుంది 1/5 5/1 అవుతుంది. సో 30. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డివైడెడ్ బై 36. ఈ 36 మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది, కేఎఫ్సి రూల్ అప్లై అవుతుంది ఇంటూ ఇది 1 మళ్ళీ ఫ్లిప్ అయ్యి 1/30 అవుతుంది. అంటే 2 30 జా 2 15 జా 13/15. ఇప్పుడు మళ్ళీ ఇంకేం మిగిలింది 360 మిగిలింది డివైడెడ్ బై 360 అంటే 360 ఇంటూ ఇది ఫ్లిప్ అవుతుంది 15/13. చూడండి 13 2 20 ఇంటూ 15 అంటే ఎంత అవుతుంది 300 అవుతుంది. సో ఎక్కడైనా ఇన్నిసార్లు డివిజన్ చేస్తే 360ని 360తో 36తో డివైడ్ చేసి మళ్ళీ దాన్ని 6తో డివైడ్ చేసి మళ్ళీ దాన్ని 1తో డివైడ్ చేసి మళ్ళీ దాన్ని 5తో డివైడ్ చేస్తే 300 వస్తుందా ఆన్సర్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అన్ని డివిజన్సే ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఫాలో అవ్వాలి అంటే రైట్ టు లెఫ్ట్ అనేది గుర్తుంచుకోవాలి అన్ని డివిజన్సే ఉన్నప్పుడు. సేమ్ మనం డివిజన్లో ఎలా అయితే స్టార్ట్ చేస్తామో ఆపరేషన్ సేమ్ ఇక్కడ కూడా అలాగే రైట్ టు లెఫ్ట్ చేయాలి. ఇక తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కర్లీ బ్రాకెట్ 1 + 6 బార్ ప్లస్ 14 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 2 స్మాల్ బ్రాకెట్ దీంతో కర్లీ బ్రాకెట్ ప్లస్ కర్లీ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ 5 ఇంటూ 2^2 + 2 స్మాల్ బ్రాకెట్ ఇంటూ 2/√16. నాకు బాడ్మాస్ రూల్ ప్రకారంగా విన్కులం వి ఉంది, ఇక్కడ విన్కులం ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఆపరేషన్ చేయాలి. 1 + 6 7 తర్వాత వి తర్వాత ఏంటి బ్రాకెట్ అంటే మనకి మళ్ళీ స్మాల్ బ్రాకెట్లు కూడా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది. సో వాటిని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కూడా ఈ రెండింటికి డివిజనే ఉంది. సో ఇందాక రూల్ ప్రకారంగా రైట్ టు లెఫ్ట్ చేసేద్దాం. ఫస్ట్ 14 డివైడెడ్ బై 7 అంటే 2 వస్తుంది, 2 డివైడెడ్ బై 2 అంటే 1 వస్తుంది. ఇక దీన్ని చేద్దాం. ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారంగా ఏంటి నెక్స్ట్ ఆఫ్ అంటే పవర్ అనేది చూడాలి. 2^2 అంటే 4 5 ఇంటూ 4 అంటే 20 20 + 2 అంటే 22. ఇది స్మాల్ బ్రాకెట్ నుంచి వచ్చింది. ఇక కర్లీ బ్రాకెట్ ఇంటూ 2/, రూట్ ఉంటే కూడా చేయాలి కదా. సో √16 అంటే 4^2 2 పవర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 4 వస్తుంది. 16 అంటే 4² రూట్ క్యాన్సిల్ అయితే 4 వచ్చేస్తుంది. సో ఇక ఈ స్మాల్ బ్రాకెట్ సాల్వేషన్ ఇది. ఇక ఇప్పుడు ఈ స్మాల్ బ్రాకెట్ సాల్వేషన్ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది ప్లస్ 7 + 1 8. ఇక్కడ ఏముంది ప్లస్ ఇక్కడ
22 ఇంటూ 2 అంటే 44/4 అంటే 4 11 8 ప్లస్ 11 అంటే 19 ఈజ్ ద ఆన్సర్. సో ఇవండి బాడ్ మాస్ రూల్ని ఫాలో అవుతూ ఉన్నటువంటి కొన్ని చూడడానికి డిఫికల్ట్గా అనిపిస్తాయి, బట్ మనకి ఆ రూల్స్ ట్రిక్స్ తెలిస్తే కనుక చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.